అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జగన్తో పోరాటం, సింహంతో చెలగాటం ప్రత్యర్థుల ఆరోగ్యానికి మంచిది కాదు, అది డేంజర్. ఏ విధముగా అంటే, జగన్ రాయలసీమలోని 52 సీట్లు, నెల్లూరులోని 10 సీట్లు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ లోని 34 సీట్లు, మొత్తం 96 సీట్లు తనకు మెజారిటీ సీట్లు వస్తుందని తెలిసి, దానిలో ఒక 8 పోయిన 96లో 88 ఉంటుంది. ఆ 88 అధికార పీఠానికి అవసరమైన సీట్లని తెలుసుకొని, మిగతా అతను 96 175లో పోగా ఆ 79 సీట్లలో మాత్రమే గేమ్ ఆడాడు. అంటే ఎంతో మందిని ఎమ్మెల్యేలను మార్చి, ఎంతో మంది పాత ఎమ్మెల్యేలను తీసేసి కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చి, అదేవిధంగా పాత ఎమ్మెల్యేలకు వాళ్ళు నియోజకవర్గాలను మార్చి ఎన్నో అతను చేంజెస్ చేశాడు. కేవలం ఆ 79లో మాత్రమే అతనికి 96 సీట్లు. దాంట్లో ఒకవేళ 8 తగ్గినా 88 ఖచ్చితమని తెలిసే ఇటువంటి గేమ్ అతను ప్లేన్ చేశాడు. దీనిని తెలుసుకోలేక ప్రత్యర్థులు తికమకపడి అతని చేతిలో అడ్డంగా బుక్కైపోయినారు. అందుకే ఈరోజు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ నోరే తెరవడం లేదు. వాళ్ళకు అర్థమైపోయింది. ఏమని అంటే, జగన్తో పోరాటం, సింహంతో చెలగాటం వారి ఆరోగ్యానికి డేంజర్ అని. ప్లీజ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.